ఒక సైనికుడి మరణానంతరం ఇచ్చే ఆర్థిక సహాయం, గౌరవం ఆయన భార్యతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు అందాలని, ఆ మేరకు ఎన్ఓకే విధానాన్ని సవరించాలని కెప్టెన్ అంశుమాన్ సింగ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. విషయంలోకి వెళ్తే, జులైలో సియాచిన్లో తన కొలీగ్స్ని కాపాడే ప్రయత్నంలో కెప్టెన్ అంశుమాన్ సింగ్ మరణించారు. కెప్టెన్ అంశుమాన్ ధైర్య సాహసాలకు గాను మరణానంతరం ఆయన కీర్తి చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి భవన్లో జులై 5వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కెప్టెన్ అంశుమాన్ భార్య స్మృతి, ఆయన తల్లి మంజు సింగ్ ఈ అవార్డును అందుకున్నారు. అయితే కీర్తి చక్ర తన కోడలు స్మృతి మధ్య ఉందని, కనీసం దాన్ని సరిగా చూడలేకపోయానని ఆయన తండ్రి చెప్పుకొచ్చారు. ఎన్ఓకే విధానంలో నిర్మాణాత్మక మార్పులు అవసరమని ఆయన అన్నారు. అసలు ఎన్ఓకే అంటే ఏంటంటే నెక్స్ట్ ఆఫ్ కిన్, అంటే ఆ వ్యక్తి జీవిత భాగస్వామి లేదా సమీప బంధువు, కుటుంబ సభ్యుడు లేదా చట్టపరమైన గార్డియన్ అని అర్థం. సైన్యంలో ఉన్న ప్రతి వ్యక్తి తన సర్వీస్ సమయంలో అతని లేదా ఆమె ఎన్ఓకే వివరాలు సైన్యాధికారులకు అందించాల్సి ఉంటుంది. ఎన్ఓకేని ప్రభుత్వం కానీ సైన్యం కానీ నిర్ణయించవు. అది ఆ వ్యక్తికి సంబంధించిన విషయం. వివాహం కాకపోతే సాధారణంగా వారి తల్లిదండ్రులే ఎన్ఓకే అవుతారు. వివాహమైతే ఆ హోదా వారి భాగస్వామికి మారుతుంది. ఇతరత్ర కారణాలుంటే ఆ వ్యక్తి తన ఎన్ఓకేను మార్చుకోవచ్చు. అయితే అది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఒకవేళ మరణించిన సైనికుడి భార్య కీర్తి చక్ర ప్రదానం నాటికి మరో వివాహం చేసుకుంటే కీర్తి చక్ర అవార్డు తల్లిదండ్రులకు అందిస్తారు. ఎన్ఓకే విధానంలో మార్పులు చేయాలన్న డిమాండ్ ఇదే మొదటిసారి కాదట. కార్గిల్ యుద్ధానంతరం ఇలాంటి కేసులు చాలా వచ్చాయని సైనిక వర్గాలు చెప్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం భద్రతా సిబ్బంది అమరులైతే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఆయన భార్యకు, తల్లిదండ్రులకు సమానంగా అందజేస్తారు. అలాగే యూపీకి చెందిన సైనికుడు ఎవరైనా అమరుడైతే ఆయన కుటుంబానికి ఇస్తున్న 25 లక్షల ఎక్స్గ్రేషియాను 50 లక్షల రూపాయలకు పెంచుతూ 2020లో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 50 లక్షల రూపాయల్లో 35 లక్షలు భార్యకు, 15 లక్షలు తల్లిదండ్రులకు అందుతుంది. 2023 జులై 19వ తేదీ తెల్లవారుజామున సియాచిన్ గ్లేజియర్లోని భారత సైన్యానికి చెందిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఆ మంటల్లో పలువురు సైనికులు చిక్కుకున్నారు. ఆ సమయంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా తన సహచరులను కాపాడేందుకు కెప్టెన్ అంశుమాన్ ప్రయత్నించారు. 4-5 సైనికులను ఆయన రక్షించారు కూడా. కానీ దురదృష్టవశాత్తు తాను మంటల నుంచి బయటపడలేకపోయారు. కెప్టెన్ అంశుమాన్ ప్రాణత్యాగం నేపథ్యంలో మరోసారి ఎన్ఓకే విషయం మీద దేశమంతా చర్చ మొదలయ్యింది.